వార్షిక ఆదాయం 20 పౌండ్లు, వార్షిక వ్యయం 19 పౌండ్లు 19 షిల్లింగులు 6 పెన్నీలు. ఫలితం సంతోషం. వార్షిక ఆదాయం 20 పౌండ్లు, వార్షిక వ్యయం 20 పౌండ్లు 6 పెన్నీలు. ఫలితం దుఃఖం. చార్లెస్ డికెన్స్ నవల డేవిడ్ కాపర్ఫీల్డ్లోని విల్కిన్స్ మికాబర్ అనే పాత్ర ప్రబోధించిన ఈ ఆర్థిక వివేకాన్ని వ్యక్తులే కాదు దేశాలు పాటించవలసి ఉన్నది. ఆ ఆర్థిక సూత్రాన్ని విస్మరించినందునే అమెరికా జాతీయ రుణం అక్షరాల 40 లక్షల కోట్ల డాలర్లను మించిపోయి ఇంకా పెరుగుతోంది. ఈ భారీ రుణంపై ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా వడ్డీ చెల్లిస్తున్నారు. అమెరికాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరంతర యుద్ధ వ్యయాలు, సంపన్న వర్గాలకు పెద్ద ఎత్తున పన్నుకోతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధాల మూలంగా తీవ్రమవుతున్న ఇంధన సరఫరాల సంక్షోభాలు, అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ప్రాబల్యం తగ్గడం మొదలైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య విధానాలు పరిస్థితిని మరింతగా దిగజార్చివేస్తున్నాయి. ఫలితంగా అమెరికా జాతీయ రుణం ఆ దేశ స్థూల దేశీయోత్పత్తిలో 120% ఉన్నది. పోటీదారైన చైనా జాతీయ రుణం జీడీపీలో 83% మాత్రమే ఉండగా జపాన్ జాతీయ రుణం జీడీపీలో ఇంచుమించు 250% ఉన్నది. అయితే జపాన్ ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో అత్యధికం దేశీయ బ్యాంకులు, మదుపుదారుల నుంచి తీసుకున్నవే. అమెరికా తనకు అవసరమైన నిధులను చాలా వరకు ఫెడరల్ రిజర్వ్ బాండ్లను విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటున్నది. ఈ బాండ్ల కొనుగోలుదారుల్లో అత్యధికులు విదేశీ సంస్థలు, మదుపుదారులే కావడం గమనార్హం. అమెరికా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన వారు నష్టాలు వాటిల్లవచ్చనే భయంతో వాటిని విక్రయిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లకు ఆ బాండ్లను మరిన్ని కొనడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితి కూడా అమెరికా రుణ సంక్షోభానికి దారితీసింది. దీని నుంచి బయటపడేందుకు తాను అమ్మిన బాండ్లను తానే కొనుగోలు చేసేందుకు అమెరికా సంసిద్ధమైనప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఫెడరల్ ప్రభుత్వం తీసుకునే రుణం గరిష్టంగా $41.1 ట్రిలియన్ మించకూడదని గతేడాది అమెరికా కాంగ్రెస్ పరిమితి విధించింది. అయితే అంతకంతకు పెరుగుతోన్న జాతీయ రుణ పరిమాణం ఆ గరిష్ట పరిమితిని 2027 ద్వితీయార్థంలో దాటుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అమెరికా రుణ సంక్షోభంలోని ఒక ముఖ్య విశేషం జాతీయ రుణ పరిమాణం కాదు, అది చాలా చాలా పెద్దదే, సందేహం లేదు. ఆ రుణ పెరుగుదల వేగమే కలవరపరిచే విషయం. 20వ శతాబ్దంలో అది కేవలం $6 ట్రిలియన్ కాగా గత 10 సంవత్సరాల్లో రెట్టింపు కంటే అధికంగా పెరిగింది. గత ఒక్క ఏడాదిలోనే అది $3 ట్రిలియన్ మేరకు అధికమైంది. ఈ పెరుగుదలలో కనీసం సగభాగం వడ్డీ చెల్లింపులకే పోతోంది. అమెరికా ప్రభుత్వ ఆదాయంలోని ప్రతి $5లో $1 ఫెడరల్ రిజర్వ్ బాండ్లపై వడ్డీ చెల్లింపునికే వినియోగమవుతున్నట్టు అంచనా. ప్రతి సెకను $90,000 మేరకు, దినసరిన $7.8 బిలియన్ మేరకు జాతీయ రుణం పెరుగుతుందని కాంగ్రెస్ జాయింట్ ఎకనామిక్ కమిటీ వెల్లడించింది. 2036 సంవత్సరం నాటికి ఈ రుణభారం $64 ట్రిలియన్ పెరుగుతుందని కూడా ఆ కమిటీ పేర్కొంది. ప్రతి అమెరికన్ పౌరుడిపై తలసరి రుణభారం $119,686గా లెక్క కట్టింది. అమెరికాకు ఈ రుణ దుస్థితి దాపురించడానికి డెమోక్రాటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాలు రెండూ కారణమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ను మరింత ఎక్కువగా వేలెత్తి చూపవలసి ఉన్నది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేస్తానన్న ట్రంప్ నిజానికి అమెరికా పతనాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. వలసలపై ఆంక్షలు, ప్రపంచ దేశాలపై విచక్షణారహిత సుంకాల సమరం అమెరికాను అన్ని విధాలా దెబ్బతీస్తున్నాయి. భౌగోళిక రాజకీయాల్లోనూ, అంతర్జాతీయ ఆర్థిక రంగంలోనూ అభ్యుదయానికి కాకుండా అరాచకానికి ఆయన కారకుడవుతున్నారు. భారత్ సహా వర్ధమాన దేశాలన్నీ ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుతున్నాయి. యుద్ధక్షేత్రాల్లో దక్కని విజయాలు, ఆర్థిక రంగంలో తీవ్రమవుతున్న వైఫల్యాలతో వచ్చే నవంబర్లో మధ్యంతర ఎన్నికలకు వెళ్తున్న అమెరికా ట్రంప్కు మద్దతుగా నిలుస్తుందా, లేక 2.5 శతాబ్దాల క్రితం తమ మహోన్నత గణతంత్ర రాజ్యాన్ని వ్యవస్థాపించిన స్వాప్నికులు, దార్శనికులు, కార్యదక్షుల స్ఫూర్తితో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందా? ప్రపంచమంతా ఎదురుచూస్తున్న విషయమిది.